మేడం నమస్తే అండి. ఏం పేరు? సారిక. ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీటెడ్, జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మహిళలు కూడా పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో 33% రిజర్వేషన్ మహిళలు కూడా ఉంది. కార్పొరేటర్లు పెరగబోతా ఉన్నారు కాబట్టి సో మరి ఈసారి ఇక్కడ పార్టీలు చాలా ఉన్నాయి. ఏది బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు మనం అధికారంలో ఉంటుంది చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారం ఉంది. మరి బీజేపీ కూడా అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరి జిహెచ్ఎంసీ మేయర్ పేరు ఎవరు కైవసం చేసుకుంటారనుకుంటున్నారు? ఏది తీసుకున్నా గానీ చేంజెస్ అనేటివి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్ చేంజెస్ కాకుండా కొత్త చేంజెస్ వస్తే అప్పుడు జిహెచ్ఎంసీ అయినా కొంచెం అంటే లైక్ డస్ట్ అయినా లేకపోతే రోడ్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ సేమ్ అలానే ఉన్నాయి. ఏవి చేంజెస్ రాలేదు, కొత్త ఏం కాలేదు. బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, పార్టీ చేంజ్ అవుతున్నాయి కానీ మార్పు అనేది ఏం చేంజింగ్ అనిపించట్లేదు. ఆ చేంజ్ కనిపిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి నాయకులు ఎన్నుకోవాలి. ఎవరైతే బాగుంటారు? నాయకుల పార్టీల గురించి అభ్యర్థుల గురించి నాకు తెలీదు, ఇక్కడ లేను కాబట్టి. కానీ నేను చెప్పేది ఏంటంటే చేంజ్ అనేది కనిపిస్తే బాగుంటది. ఎందుకంటే ఎన్ని పార్టీలు మారినా ఎంతమంది మారినా చేంజ్ ఏం కనిపించట్లేదు. వర్షం వచ్చినప్పుడు కరిగే రోడ్డు మీద ఉండే నీళ్ళు అలానే ఉంటున్నాయి, గుంతలు అలానే ఉంటున్నాయి, ట్రాఫిక్ అలానే ఉంటుంది. ఏ చేంజ్ కనిపించట్లేదు. ఆ చేంజ్ కనిపిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పార్టీలు అభ్యర్థులు అది నాకు తెలీదు, కానీ నేను చేంజ్ అనేది చూడాలి అని అనుకుంటున్నా. పొలిటికల్ గా 33% రిజర్వేషన్ వస్తుంది ఆడవాళ్ళకి. అవును, గర్ల్స్ కి గ్రోత్ చేయడంలో నేను నిజంగా ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఆ గ్రోత్ ని మేము యూజ్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ గ్రోత్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.